నిజం చెప్పుర్రోళ్ళ మన కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు వేరే రాష్ట్రం లీడర్ లెవెల్ అన్నా మన మీద నోరెత్తిర్రా? అసలు వాళ్ళకు మాట్లాడే ధైర్యం ఉండేనా? కానీ ఇప్పుడు ఏమైతుంది, మన తెలంగాణను అవమానం చేస్తురు, మన నీళ్లను ఎత్తుకోబోతురు, అయ్య జాగిరా అనుకుంటా మన మీదనే రుబాబ్ చేసినంత పని చేస్తురు. ఇదంతా ఎవరిచ్చిన అలుసు, ఎవరిచ్చిన ధైర్యం? గా పవనాలు ముచ్చట్టే చెప్తున్నా, పారి అరుచుకుందాం. వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? ఈ రూబాబైంది, బెదరగొట్టుడైంది. అసలు ఈ మాట అనేందుకు ఎంత ధైర్యం కావాలి? దీనికి మూతోడు జవాబు రామన్నిచ్చిండు. పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మేబీ ఆ బోత్ కరెక్ట్. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? బరాబరే కదా. ఇది ఈ గడ్డ భూమిపుత్రులది. ఇది రామన్న ఒక్కల మాట కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ మాట కాదు. మన తెలంగాణ మనకచ్చి 12 ఏళ్ళు అయింది. ఇంకా ఎందుకోల్లా వీళ్ళకు గింత కడుపు మంట, కండ్లమంట? ఇంకా ఎందుకు గింతగాన విషం పెట్టుకునుడు? మీదికేమో నా తెలంగాణ, తెలంగాణ అంటే ఇష్టం అని ఉద్దర మాటలు మాట్లాడతారు, కడుపులనేమో గిట కత్తులు పెట్టుకొని డైలాగులు కొడతారు. ఈ పవన్ సారు ఇప్పుడని కాదు, మొదటి సంధి మన రాష్ట్రం మీద ఈసం పెట్టుకుంటూనే ఉన్నాడు. తెలంగాణ ఇచ్చినందుకు 11 వద్దులు అన్నమే ముట్టలేదని అప్పట్లనే అన్నాడు. మొన్నటికి మొన్న మన తెలంగాణలో కండ్లు పడి దిష్టి దాకి వాళ్ళ కోస్తా కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని దివానా ముచ్చట్లు మాట్లాడిండు. ఇక ఇప్పుడేమో తెలంగాణ పుట్టినరోజు నాడే మన హైదరాబాద్కి వచ్చి ఇగో గిట్లా మాట్లాడిండు. అంటే ఇది రెచ్చగొట్టుడు కాకుంటే ఏందన్నట్టు అసలు? ఇంకా భారీ సినిమా డైలాగులు, అబద్ధాలు. ఈయననట ఎవరో రానియలేదట, ఇక పోటీ చేస్తాడట. అసలు ఎవరు రాకన్నారు, పోటీ చేద్దని ఎవరన్నారు? ఇదివరకే పోటీ చేసే నోటాకచ్చి నోట్లు కూడా రాకపాయ. అప్పుడు అంటే తెలంగాణ మీది కాదు మాదే అని ఓట్లప్పుడే తెలంగాణ జనం తేల్చి పడేసే. మళ్ళీ ఇప్పుడేమో పోటీ చేస్తా, నేనత్తా అని రెచ్చగొట్టే ముచ్చట్లు చెప్పబట్టే. ఇంకా ఇది చాలదని దేశభక్తి అనుకుంటా మనల్ని అవమానం చేస్తుండు. ఇదేమన్నా పాకిస్తానా, పాలస్తీనానా అనుకుంటా లేనిపోని కీసులాటలు పెట్టే ఉపాయం చేసిండు కదా. గిట్లనే అనిపిస్తుంది పవనాలు ముచ్చటిన్నాక. నిజం చెప్తున్నా, ఇదంతా రేవంత్ సార్ ఇచ్చిన అలసు కాకుంటే ఇంకేంటిది? గిట్లనే అంటురు జనాలు. కాదా మరి? మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన తెలంగాణ మీద ఎవరైనా గిట్లా మాట్లాడిర్రా, గిట్లా రెచ్చిపోయిర్రా? మన గడ్డ మీదకి వచ్చి మనల్ని అవమానం చేసిర్రా? అప్పుడు ఒక్కరికి ఎక్కువనలే, ఇప్పుడేమో గుంటనాకల్ లెక్క మన రాష్ట్రం మీద ఎగబడుతున్నాయి. ఇగో గిట్లనే కోపానికి వస్తుర్రు ఉద్యమకారులు. జాగిరా, ప్రాంతీయతత్వం, పాలస్తీనా అనుకుంటా పవన్ అన్న గిన్ని ముచ్చట్లు చెప్పిండా? ఇక తెల్లారినాక ఆంధ్రకు పోయి మా ప్రాంతం మాకు కావాలి అని దీక్ష పట్టిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళిచ్చిండు. అట్లుంటది మరి అన్న కథ. అన్నట్టు మన రామన్న జర గట్టిగిచ్చే వరకల్లా పవన్ అన్నకు సోయొచ్చిందొల్లా అయ్యా జాగిరా అన్న మనిషి తెలివికచ్చి అవునవును తెలంగాణ 100కి 100 రూపాయలు భూమిపుత్రులదే అని రామన్న చెప్పిన మాటనే చెప్పిండు. ఆగో, ఎవరికి మాట్లాడన్నది? తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా. దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు.